అందరికీ శుభోదయం అండి. నేను నిన్నటి నుంచి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎక్కువ వీడియోసే పెడతాను నేను, ఎందుకంటే 2 నిమిషాల్లో షార్ట్స్లో పిల్లలు నేర్చుకునేది ఏమీ లేదు. నేను చిన్నపిల్లలకు కాదు, పెద్ద పిల్లలకు కాదు, అలా అని తల్లిదండ్రులకి అందరికీ ప్రత్యేకించి ఒకళ్ళ కోసమే నేను ఈ వీడియోలు చేయటం లేదండి. ముందు తల్లిదండ్రుల్లో మార్పు వస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. పిల్లల్లో మార్పు వచ్చిన తర్వాత ముందు మనకు మనం సరైన దారిలో ఉండి సమాజాన్ని బాగు చేయాలని కోరుకోవాలి. ఎప్పుడు కూడా పక్కింటి వాళ్ళని చూసి మీరు ఏది కూడా భయపడద్దు. వాళ్ళకి మీరు దడుచుకోవాల్సిన పని లేదు. వాళ్ళు అట్లా చేశారు, మనం ఇలా చేయాలని పిల్లలకి నేర్పవద్దు. పక్కన వాళ్ళని చూస్తే మనం ఎదగలేము. మన పని మనం చేసుకుంటా పోవాలి. దైవాన్ని నమ్మాలి. దైవానుగ్రహం కూడా కావాలి. ముఖ్యంగా విద్యార్థులకి గురువుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క దీవెనలు లేకుండా కష్టం జీవితంలో పైకి రావడం. తల్లిదండ్రులను గౌరవించడం చేతైన పిల్లలకి గురువులను గౌరవిస్తారు. మీరు తప్పనిసరిగా పిల్లలకి మంచి విద్య, సంస్కారంతో కూడిన విద్య అందించాలి. అంటే వాళ్ళ జీవితంలో విజయాన్ని సాధించాలి ఏదో ఒక రంగంలో అని చెప్పి కోరుకుంటే తల్లిదండ్రులు ఒక మంచి గురువుగారిని వెతుక్కోవటం మంచిది. నేనైతే ఇంటి దగ్గర తుమ్మల అకాడమీ అధినేత మాధవిని నేను మీతో మాట్లాడుతుంది. నేను ప్రతిరోజు కూడా ఇంగ్లీష్లో, తెలుగులో మంచి సూక్తులు కానీ, ఇంగ్లీష్ మాట్లాడటం ఎట్లా, రాయడం ఎట్లా నేర్పటం కానీ అవన్నీ ఇంట్లో చేస్తాను. యూట్యూబ్లో వీడియోస్లో కూడా పెడతాను. కొన్ని షార్ట్స్ రూపంలో, కొన్ని వీడియోస్ రూపంలో పెడతాను. తప్పనిసరిగా మీరందరూ చూసి వాటిని మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోయిన అంశం ఉంటే ఏం మార్చుకోవాలో చెప్తే దాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఒక సీనియర్ విద్యావేత్తని, బాగా అనుభవం కలిగినటువంటి ఒక విద్యావేత్తని పిల్లలు చదువుల విషయంలో పడే బాధలు తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు కూడా గుడ్డిగా పిల్లలు చెప్పిన మాటలు నమ్మి స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్ళి ఆ టీచర్స్తో తగాద పడుతున్నారు. ఇలాంటివన్నీ మంచి పద్ధతులు కాదు. ముందు పిల్లలకి పెందలాడే నిద్ర లెగవటం, మంచి ఆహారం తినటం, కాస్త దైవజ్ఞానాన్ని అలవాటు చేయటం, ఇవన్నీ నేర్పగలగాలి. మీకెవరికి ఆ ఇబ్బంది లేకుండా నేను 360 రోజులు 24 గంటలు ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు ఈ విషయాలన్నీ పిల్లలకి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా సరే నన్ను కలవాలనుకున్నా, నాతో మాట్లాడాలనుకున్నా ఫోన్ చేయండి, లేకపోతే మా ఇంటికి రండి. దగ్గరలో ఉన్న వాళ్ళంతా రండి, దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అన్ని వయసుల వారికి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకుండా గమనించండి. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధల్ని అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధల